హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాము. పిఎం కిసాన్ సంబంధించి 17వ విడత అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉందండి. ఇది ఏ రోజున రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే దీని యొక్క పేమెంట్ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి, ఒకళ్ళు ఈకేవైసీ అవ్వకపోతే ఏ రకంగా ఈకేవైసీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారండి, వీడియోస్ అన్ని చాలా మంది ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు మన ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క అప్డేట్ మీకు మీ మొబైల్లో ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. 95% మంది పైగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. పిఎం కిసాన్ కి సంబంధించి ఈ నెల 18వ తారీఖున 17వ విడత అమౌంట్ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతూ ఉందండి. ఈ అమౌంట్ అనేది 18వ తారీఖున రైతుల యొక్క ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. అయితే దీనికి మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, నోన్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఆ డిస్క్రిప్షన్ లోని లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోన్ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. ఈ రకంగా వచ్చిన స్క్రీన్ లో మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఏం చేయాలి? మీ మామ ఉండగా మీకు దిగిలేయాలండి. మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే నోన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటవి? మీరు మొబైల్ నెంబర్తో కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు, లేదా మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏంటనేది తెలిసి ఉండాలి. చాలా మందికి మొబైల్ పోయి ఉండొచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి మొబైల్ నెంబర్ తెలుసుంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇంతకు ముందు చెప్పిన ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. ఈ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొడితే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకెళ్లి నేను ఇందాక చెప్పిన విధంగా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు కిందనే అమౌంట్ పడినట్టు వస్తే ఈ యొక్క అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. అలా కాకుండా మీకు ఈ రకమైన ఎర్రర్ అనేది వస్తుంది. అంటే ఏమని? యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యువర్ ఈకేవైసీ, ప్లీజ్ కంప్లీట్ ద ఈకేవైసీ ప్రాసెస్. అంటే మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది జరగలేదు కాబట్టి అది కంప్లీట్ చేయండి అని ఉంటుంది. అంటే మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయాలి. అది ఏ రకంగా చేయాలో ఇప్పుడు చెప్తాను. అది ఏ రకంగా చేయాలి? ఇక్కడ పిఎం కిసాన్ వెబ్సైట్లో కిందకి వెళ్తే ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఈ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అని ఉంటుంది. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీలో ఏం చేయాలి? మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక 6 అంకెల కలిగిన ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ 6 అంకెలు కలిగిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. ఈ రకంగా మీరు మీ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. లేదా చాలా మందికి మీ విలేజ్ లో ఉన్న మొత్తం టోటల్ బెనిఫిషరీస్ ఎవరికైతే టోటల్ గా పిఎం కిసాన్ అమౌంట్ పడుతుందో తెలుసుకోవాలనుకుంటే మీరు అలాగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ చూడండి బెనిఫిషరీ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ రకంగా ఓపెన్ అయినప్పుడు ఎక్కడ మీరు మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క మండలం అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ బ్లాక్ అంటే మీ యొక్క విలేజ్ పేరు, తర్వాత ఇక్కడ విలేజ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అని కొట్టాలి. ఈ గెట్ రిపోర్ట్ మీద కొట్టినన్ని మీ యొక్క బెనిఫిషరీ యొక్క లిస్ట్ మొత్తం అపేర్ అవుతుంది. మీ ఊర్లో పిఎం కిసాన్ ఎవరికైతే అమౌంట్ పడుతుందో వారందరి యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.